ఇంక ఇది కార్తీక పున్నమి రోజు అనమాట. పున్నమి రోజు ఇంకా వెళ్దామంటే స్వాములు ఉన్నారని చెప్పేసి నేను ఇంటి దగ్గరే కార్తీక దీపాలు ఇలా పెట్టేసుకున్నాను. నీళ్ళల్లో దేవుడి ముందు పెట్టుకొని ఇది అవుట్ సైడ్ పెట్టాలి. ఇప్పుడు అరటి డొక్కల మీద పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి ఇలాగ చక్కగా ఇంటి ముందు పెట్టేశాను దీపాలు. ఇంకా ఇప్పుడైతే ద్రాక్షారామం వెళ్ళాలన్నమాట. ఎందుకంటే పున్నమి రోజు ప్రతి సోమవారం గుడికి వెళ్ళి రావడం చాలా మంచిది. నేను మామూలుగానే సోమవారం శుక్రవారం వెళ్తాను. సో అందుకని ఇప్పుడు కూడా ఈరోజు వెళ్ళాను. ఎప్పుడూ లేనిది మా వారిని వస్తారా గుడికి అనగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. శివుడిలాగా నాకు అభయం ఇచ్చేసారనమాట. వెళ్దాం గుడికని. ఇంకా సంతోషానికి పట్టపగ్గాలు లేవు నాకు. ఇంకా గుడిలో అయితే ఎంట్రన్స్ అయిపోయాము. అసలు చాలా అంటే చాలామంది ఉన్నారు. పున్నమి కదా. సో ఇంకా స్వాములు మామూలుగా నోములు చేసుకునే వాళ్ళు, వ్రతాలు చేసుకునే వాళ్ళు, మొత్తం పున్నమి స్నానాలు, పున్నమి దీపాలు పెట్టుకునే వాళ్ళు చాలామంది వచ్చారు. ఇలాగైతే ఇది మెయిన్ గర్భగుడి అనమాట. శివలింగం లోపలే ఉంటుంది. ఇక్కడ లింగానికి ఉన్న విశిష్టత ఏంటంటే సంవత్సరానికి అంగుళం చొప్పున పెరుగుతుందంట శివలింగం. సో దగ్గర దగ్గర 2 ఫ్లోర్లో ఉంటుంది. కింద నుంచి పై వరకు 2 ఫ్లోర్లలో ఉంటుంది ద్రాక్షారామంలో శివలింగం. ఉత్తర కాశీ అని కూడా పేరు అనమాట. ఇది ఇంకా అదైతే అమ్మవారిది అనమాట, మాణిక్యాంబ అమ్మవారు. ఇవైతే ఆకాశ దీపాలు పెట్టారు. చూసారా గాల్లో ఎగురుతున్నాయి, ఎంత చక్కగా ఉన్నాయో. ఆకాశంలో పెట్టారనమాట దీపాలు. ఇది జూమ్ చేసి చేద్దామంటే చుట్టుపక్కల సెక్యూరిటీ పెట్టేశారు. వీడియోస్ తీయడం లేదు. సో అందుకని నేను క్లారిటీగా తీయలేకపోయాను. ఇంకా నేతి దీపాలు అయితే అందరూ ఇలాగ చక్కగా పెట్టేసుకుంటున్నారు ధ్వజస్తంభం ముందర. ఇంకా ఇది నాగలకట్ట అనమాట. ఈ నాగలకట్ట ఉన్న దగ్గర విశిష్టత ఏంటంటే, సో 108 నాగలింగాలు స్వయంగా వెలిసాయంట ఈ రావి చెట్టుకి. ఈ రావి చెట్టుకి ఎదురుగానే కోనేరు ఉంటుంది. ఇందాక మీకు చూపించిన దాంట్లోనే అది కనిపించింది. నేను క్లారిటీగా తీయలేదు, ఎందుకంటే చాలా అంటే చాలా జనాలు ఎక్కువ ఉన్నారండి, తోసుకుంటున్నారు అటు ఇటుగా. ఇంకా ఇది ఈ మాత్రం అన్న తీస్తానో లేదో అని డౌట్ వచ్చింది. ఇంకా స్వామివారి పల్లకి అనమాట, ఊరేగింపు పల్లకిలు అన్నీ తీసుకొని సిద్ధం చేస్తున్నారు మాడవీధుల్లో తిప్పడానికి. సో ఇంకా ఇదంతా చూసారా ద్రాక్షారామం. నైట్ దీపాల మధ్య అసలు చాలా అంటే చాలా కళగా ఉందండి గుడి. నాకైతే అసలు ఇంటికి వెళ్ళబుద్ధి కాలేదు. మొత్తం చుట్టుపక్కల లైటింగ్స్ ఎట్లతోటి దీపాలతోటి చాలా ఇంకా ద్రాక్షారామం కోనేరు అనమాట. ఇక్కడే స్వామికి చక్ర స్నానాలు, ఇంకా గంగా హారతులు, ఏమంటారు తెప్పోత్సవాలు చేస్తారు. ఇంకా రామకోట అయితే తీసుకున్నాను. చాలా రోజుల నుంచి నా కోరిక.